రవీంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం. నేనేమంటున్నా అంటే కులాలను మా వృత్తులను అభివృద్ధి చేయడానికి ఏం చేయాలనో ఆలోచించనియట్లేదు. వాళ్ళ ఎనర్జీస్ అన్నిటి కూడా చుట్టూ తిప్పి 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 ఈ కుడిదిగోళంలో పడేస్తుంటారు. బీసీ నాయకులకు చెప్తున్నా నేను, రవీంద్ర రెడ్డి గారికి కాదు. మీరు ఈ బడ్జెట్ లో 3 లక్షల కోట్ల బడ్జెట్ ల బీసీ సప్లాన్ గురించి డిమాండ్ చేయరు, ఈ వృత్తులను ఆధునీకరించడానికి డిమాండ్ చేయరు. ఒక వడ్ల నుంచి 13 రకాల బై ప్రోడక్ట్స్ తీయొచ్చు, ఒక గొల్లైన మేక నుంచి 50 రకాల బై ప్రోడక్ట్స్ తీయొచ్చు. ఏది మనకు అవసరం లేదు. మనకేందంటే రాని ఉద్యోగాల కోసం, రాని సీట్ల కోసం, అవసరం లేని సీట్ల కోసం కొట్టుకోండి, ఎంతకాలం కొట్టుకుంటారు. అందుకే నేను ఈ బీసీ ఉద్యమాలకు నా అంతటి నేనే దూరంగా ఉంటున్నా. ఏంటంటే మా వాళ్ళకి ఎన్నడొస్తుంది ఈ చైతన్యం? విలువ లేదంటే కదన్నా ఇప్పుడే. అది మరి ఏం చేయాలి? ఆయన అట్లా మాట్లాడితే అలా ప్రకాశాన్ని కూడా మీ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు అన్ని తక్కువైనాయి కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ఎక్కువ అవకాశం ఉండాలి, అంతేనా? బడ్జెట్ ఎడిపోతుంది భరత్ గారు, బడ్జెట్ అంతా ఎక్కడ పోతుంది? వాస్తవం, ఎంత మందికి ఉపాధి దొరుకుతుంది? వాస్తవం. ఓకే, వక్లాభరణం గారు చెప్పాలనుకుంటా. వక్లాభరణం గారు దీర్ఘంగా చర్చ చేశారు. ఇది అప్పుడు శ్రీరామచంద్రమూర్తి గారు ఏదో దిశ దశ అనేదో ప్రోగ్రామ్ చేశారు చూడండి తెలంగాణలో. అట్లా దీన్ని మీరు నిర్వహించి చర్చ చేస్తే బాగుండేది. రేపటి బంధు హైకోర్టు మీద, కోర్టుల మీద బందా, ప్రభుత్వం మీద బందా అనేటువంటి దాని మీద చర్చ మొదలు పెట్టారు. సరే, విఠల్ చాలా విషయాలు చెప్పినాడు. ఇవన్నీ నేను ఎన్నిసార్లు మాట్లాడినో మీ దగ్గర కూడా రికార్డెడ్ గా ఉన్నాయి. ఇవాళ న్యాయస్థానం అడిగినటువంటి ప్రశ్నల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేటువంటిది చర్చ. మీరు హైకోర్టు మీదనే బంద్ పెడితే, సుప్రీంకోర్టు మీదనే బంద్ పెడితే మరి ఎవరు న్యాయం చేయాలి మనకు? నేను మాట్లాడక మీరు మాట్లాడండి. నేను మాట్లాడక మీరంటే నాకు అపారమైన గౌరవం ఉన్నది. మీ గురించి నాకు మొత్తం తెలుసు. మీరు మీ సిద్ధాంత భావజాలం నాకు తెలుసు. నేనేందో కూడా అందరికి తెలుసు. ఏ రాజకీయ పార్టీలను ఉండనివ్వండి, మేము పదవుల కోసం పెదవులు మూసుకున్నాం కాదు, రాజకీయ పదవులు చేసినటువంటి వారిని కాదు. నేను బీసీ కమిషన్ మెంబర్ గా చేసిన, బీసీ కమిషన్ చైర్మన్ గా చేసిన, అవి చట్టబద్దమైనటువంటి పదవులు. నేను జెండాలు పట్టుకుని ఎక్కడ మోయలేదు. నేనేమంటున్నానంటే ఇవాళ ఉద్దేశపూర్వకంగా ఈ రేవంత్ రెడ్డి గారు బీసీలను విభజించి పరిపాలిస్తా ఉన్నాడు. ఇవాళ ఇప్పుడు ఇంతకుముందు విఠల్ మాట్లాడుతూ ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎందుకోసం ఈ విధంగా వివరిస్తున్నారని అది కూడా ఉచ్చరించదలుచుకోలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది స్టేట్మెంట్ ఆయన స్వయంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్, నేను తయారు చేసింది కాదు. ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ లో ఆయన ఏమి ఇస్తాడంటే, ఇక్కడ మీరు గమనించండి, ఎస్సీ గురించి చెప్పిండు, ఎస్టీ గురించి చెప్పిండు. బీసీ గురించి చెప్పినప్పుడు ముస్లిం మైనార్టీ మినహా ఎంతమంది ఉన్నారా అంటే 46.25% ఉన్నాడు. ఈ ముస్లిం మైనార్టీ మినహా ఏంటి? ఏబిసిడి ఈ గ్రూప్ అందరు కలిస్తేనే ముస్లింలు అవుతారు కదా, బీసీలు అవుతారు కదా. ఇక్కడ ముస్లిం అనే పదం వాడిండు. ముస్లిం మైనార్టీలలో ఈ గణాంకాలు చెప్తూ ముస్లిం మైనార్టీలలో 12.56% అని ఒక మాట చెప్పిండు. దాని తర్వాత ముస్లిం మైనార్టీలలో బీసీలు ఎంత 10.8% అని చెప్పిండు. మళ్ళా ముస్లిం మైనార్టీలలో ఓసీలు ఎంత 2.4% అని చెప్పిండు. ఇన్నిసార్లు ముస్లిం అనే పదం ఎందుకు పడాలండి? 46.25% ముస్లిం మినహా అని చెప్పి బీసీలకు ట్యాగ్ వేస్తున్నాడు ఆయన. కాబట్టి మనం కూడా చర్చించుకోవాలి. ఇవాళ మతపరమైనటువంటి ఆలోచన కాకపోయినా ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని చెప్పొచ్చు కదా. ముస్లింలలో ముస్లింలు కానటువంటి బీసీలు, ముస్లింలు కానటువంటి ఓసీలు, ముస్లిం అనే పదం వాడినప్పుడు ముస్లిం ఒక ప్రాతిపదికన ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా వివరిస్తుంది? ఈ 10 ఇప్పుడు మొత్తం మీరు బీసీలు ఎంతమంది ఉన్నారని చెప్తే సరిపోతుంది కానీ మీరే మళ్ళీ ఇక్కడ కాబట్టి ఇవాళ నేనేమంటున్నానంటే మీరు ఇటు భారతీయ జనతా పార్టీని ఒక డైరెక్షన్ లో, బీసీ సంఘాలను మరొక డైరెక్షన్ లో, ఇవాళ అక్కడ తప్పులు చేస్తున్నప్పుడు బిల్లులు ఇక్కడనే ఉన్నాయి. 2 బిల్లులు ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి పోకముందే జంతర్ మంతర్ దగ్గర పోయి 9th షెడ్యూల్ పెట్టమంటారు. 9th షెడ్యూల్ గురించి ఈ రోజు వరకు అడగలేదని మీ చర్చా వేదికలు ఇప్పుడు 10 సార్లు చెప్పిన శరత్ గారు కూడా మొన్న అంగీకరించారు. నువ్వు అడగకుండానే అన్నం పెడతారా? నువ్వు ఆ ప్రాసెస్ చేయాలి కదా. కొన్ని పద్ధతులు పాటించాలి కదా. ఇవాళ హైకోర్టు ఏమడిగింది? భరత్ గారు ఒక్క నిమిషం. ఇవాళ హైకోర్టు ఏమడిగింది? మీ యొక్క నివేదికలు ఎక్కడున్నాయ్యా అన్నారు. మీ నివేదికలను పబ్లిక్ డొమైన్ లో పెట్టినారా? ప్రజల యొక్క ఆబ్జెక్షన్స్ ను, సజెషన్స్ ను కాల్ఫర్ చేసినారా అన్నారు. చేసిన మా నివేదికలు ఇదిగోండి, మేము పబ్లిక్ డొమైన్ లో పెట్టినాం, ఇంత శాస్త్రీయబద్ధంగా చట్టబద్ధంగా పోయినామని చెప్పడానికి ఏమవుతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? ఇంకొక ముచ్చట, సింఘవి గారు చెప్పినటువంటి బీసీల లెక్క ఇంకో తీరుంటే అడ్వకేట్ జనరల్ గారు చెప్పినటువంటి లెక్క వేరే ఉన్నారు. అప్పుడే సింఘవి గారు లైవ్ లోనే అన్నారు,
అరే నువ్వు నాకు 56 అన్నావు, నువ్వు 50 చెప్తాను అని చెప్పి అనడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం యావత్ బీసీ ప్రజానీకాన్ని ఒక గందరగోళ వాతావరణం నెట్టేసి 42% ఎట్లా పెట్టినామని బిడ్డలు అడిగాడు. ఎట్లా పెట్టినావు చెప్పండి. నేను 56 అంటే నువ్వు 42 ఎట్లా పెట్టినావు? దానికి ప్రామాణికత ఏంటి? మనం ఇంకొకటి ఉపవర్గీకరణ చేస్తా అన్నావు కదా. ఇప్పుడు ఉపవర్గీకరణ చేస్తా అన్నప్పుడు ఉపవర్గీకరణ ముఖ్యమంత్రి గారు చెప్పారు. నీకు కోఆపరేటివ్ బీసీ డిక్లరేషన్ లో నువ్వు ఉపవర్గీకరణ ఏసీ రిజర్వేషన్ ఇస్తున్నావు కదా. మరి ఉపవర్గీకరణ చేయకుండా పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ను ఎట్లా నిర్ధారిస్తావు? ఇప్పుడు మీ ఇద్దరం బిడ్డలు నేను అన్నటువంటి కులాలకు ఎన్నడూ అవకాశం వస్తుంది? అవకాశం వస్తుందని కదా ఈ కొట్లాటంతా. కాబట్టి ఇవాళ మీరు చేసే తప్పులని చేసి ఇవాళ ఆ రాజకీయ పార్టీని ఈ రాజకీయ పార్టీని తిట్టేట్లా 9th షెడ్యూల్ కు సంబంధించినటువంటి మొత్తం కార్యాచరణ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కనుక మోకాలు అడిగితే ఆనాడు నిర్ణయాలు తీసుకోవాల్సిన అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. పదవుల కోసం పెదవులు మూసుకోవాల్సిన మాత్రం అవకాశమే మాకు లేదు. ఇవాళ నేను ఎక్కడ కూడా ఎందుకు పోతలేను? నేను ఇవాళ ఎందుకు వాళ్ళతో తిరుగుతలేను? చేసిందే ప్రభుత్వం తప్పు. ఈ ప్రభుత్వాన్ని కాపాడడానికి కోర్టు వైపు డైరెక్షన్ వెళ్తున్నది. ఇదేంది? తప్పులు చేసింది ఎవరు? డెడికేటెడ్ కమిషన్ చట్టబద్ధమైంది కాదు, సిపెక్ సర్వే చట్టబద్ధమైంది కాదు, మీ యొక్క సుదర్శన్ రెడ్డి కమిటీ చట్టబద్ధమైంది కాదు. ఈ చట్టబద్ధంగా అన్నటువంటి కమిటీలు చేసినటువంటి లెక్కలు ఎక్కడ నిలబడతాయి? ఒక్కసారి భరత్ గారిని అడగండి. దేనికను నువ్వు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాజ్యాంగ ధర్మాసనానికి దాన్ని సవాల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక క్వాసీ జ్యుడిషియల్ నేచర్ ఉన్నటువంటి కమిషన్ల ద్వారా, ఇండిపెండెంట్ కమిషన్ల ద్వారా మొత్తం సర్వే చేయించి నివేదికలు ఇవ్వాలి. కానీ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లండి? నువ్వు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేసినావు ఢిల్లీకి పోయి. ఆ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఎవరి దగ్గర చేయాలి? ఇవాళ చేయి, రేపు చేయి. పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ నువ్వు ఏం చేసినావో మీ సోనియా గాంధీ గారు రాకపోతే నాకు ఆస్కార్ అవార్డు ఇచ్చిందని నువ్వు చెప్పుకుంటున్నావు. ఇది ఎవరిని తప్పుదో పట్టిస్తున్నావు? కాబట్టి ఆనాడు అడిగిక్కుంటి ప్రభుత్వాన్ని కాపాడి ఇవాళ మళ్ళా ప్రభుత్వం తప్పులను ఏమిటో ఇవయా అంటున్నది. నువ్వు రాకుండా నువ్వు సుప్రీంకోర్టు దగ్గర పోయినావు. సుప్రీంకోర్టు ఏమొచ్చాడు చెప్తే కదా. బీసీలను మొత్తం మోసం చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. ఇది తప్పనిసరిగా మనం గౌరవించాలి. 9th షెడ్యూల్ కు సంబంధించినటువంటి కార్యాచరణ చట్టబద్ధంగా జరిగినప్పుడు, కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆనాడు కిషన్ రెడ్డి గారిని అడుగుదాం, రామచంద్రరావు దగ్గరికి పోదాం, మనం అందరం కూడా అడుగుదాం. ఇప్పుడు మనం చేసేదాన్ని తప్పులు చేసుకుంటా. బీఆర్ఎస్ ఆనాడు చేసింది, బీజేపీ ఈనాడు చేసింది, నువ్వు కదా తప్పులు చేసింది, కుంపముంచింది నువ్వు కదా. నువ్వు ఏనాడు మాట మీద నిలబడు. ఈ విషయాలన్నీ నేను బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పటి నుండి లేదా పదవి కాలం ముగిసిన తర్వాత కూడా నా మొత్తం రికార్డ్స్ చూడండి. ప్రతి తప్పును ఎత్తి చూపిన ఇది తప్పు, డెడికేటెడ్ కమిషన్ ఈ విధంగా వేయరాదు, ఇది కోల్పోతుంది అని నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సిపెక్ సర్వే తప్పు అని చెప్పడం జరిగింది. నేను ఆ విధంగానే సుదర్శన్ రెడ్డి కమిటీ వేసిండ్రు, చాలా నిష్ణాతులైనటువంటి మెంబర్లను వేసిండ్రు. కనీసం అదన్నా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేయండి అన్నాం. అది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కాదు, డెడికేటెడ్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కాదు. ఏది కూడా చట్టబద్ధంగా ఏ విధంగా నిలబడుతుంది? మీరు 4 వారాలు అవకాశం ఇచ్చారు. మీరు ఏమి ఇస్తారో ఇవ్వండి, చెప్పండి, నిలబెట్టే ప్రయత్నం చేయండి. అందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం వైపు చూస్తారు. తెలంగాణ ప్రభుత్వం నిజంగా దేశానికి మాట్లాడారు. చేసిందా? కమిషన్ 2 సంవత్సరాలు పనిచేసింది. నీ డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ ఎవరికి నివేదిక ఇచ్చింది? ఎక్కడ నివేదిక ఇచ్చింది? చట్టబద్ధంగా సుదర్శన్ రెడ్డి కమిషన్ కమిటీ నివేదిక తీసుకోవడానికి లైన్లు కట్టిండ్రు. కమిషన్ నివేదిక ఎందుకు తీసుకోలేదు చెప్పండి మీరు. భరత్ గారు చెప్పండి. నేను కృష్ణమోహన్ గారు చెప్పే ప్రతి పాయింట్ ను ఏకీభవిస్తూ, నారగోని గారు ఇప్పుడు అక్కడ కృష్ణయ్య గారు గాని జాజుల శ్రీనివాస్ కన్నా నారగోని గారు ఏ పార్టీలో లేడు, ఆయన క్రెడిబిలిటీ ఉంది. ఈ విషయాలన్నీ నారగోని గారు సమాజంలో ఉన్న మేధావులందరినీ కలుపుకోవాలి. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రకాష్ అన్న గాని, ఇక్కడ ఉన్న కృష్ణమోహన్ అన్న గాని, నేను గాని, శరత్ సార్ గాని, రవీందర్ రెడ్డి గాని, ఇవాళ జీటీవీ తరపున మీరు ఎవరు శత్రువు ఎవరు, బీసీలకి విలన్ ఎవరు, మనం వేసే బాణం చీకట్లో వేయకూడదు. మనం సుప్రీంకోర్టు తప్పు పట్టాలంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లని తప్పు పడదాం. ఎవరో విలన్ తెలవకుండా హీరో ఎప్పుడు ఎమర్జ్ కాలేరు. ఇంకా మనం ముసుగులో గుద్దులాటొద్దు. మనం రాజకీయాలకు అతీతంగా
వాస్తవాన్ని రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. సుప్రీంకోర్టులో కూడా కొంతమంది జడ్జీలు కొన్నిసార్లు జడ్జిమెంట్లు తప్పించినప్పుడు తప్పని చెప్పాల్సింది. సుప్రీంకోర్టు దేశానికి అతీతం కాదు. మనము మెజారిటీ ప్రజల పక్షాన ప్రాతినిధ్యం లేకపోతే ప్రజాస్వామ్యమే కాదు, అసలు రాజ్యమే లేనప్పుడు సుప్రీంకోర్టు ఎవరు, రాజ్యాంగం ఎవరు? రాజ్యంలో 90% ప్రజలకి ప్రాతినిధ్యం లేకపోతే ఇది ఏ విధంగా రాజ్యం అవుతుంది? రాజ్యంలో కూడా సుప్రీంకోర్టు భాగమే, రాజ్యాంగం భాగమే. రాజ్యాంగం ఏమి అతీతం కాదు, సుప్రీంకోర్టు ఏమి అతీతం కాదు. ప్రజలందరికీ ప్రాతినిధ్యం ఉండడమే నిజమైన ప్రజాస్వామ్యం. అది డంకా బజాయించి చెప్పాలి, మనం మొమ్మడపడద్దు. కొన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నోళ్ళు, నిస్వార్థంగా ఉన్నోళ్ళు మాత్రమే, ట్రాక్ రికార్డు ఉన్నోళ్ళు మాత్రమే బీసీలకు లీడర్షిప్ వహించాలి. మీరు రాజకీయ పార్టీల్లో ఉన్నోళ్ళు మాకు నాయకత్వం వహించడానికి పనికిరారు. ఇది జన్ జీ ఉద్యమం నడుస్తుంది. నారగోని గారు మీరు స్పష్టంగా ఉండండి, మీరు నిజాయితీగా కుండ బద్దలు కొట్టండి, మేము మీకు భుజంగా వస్తాం. కానీ డబల్ మేము ఉండం. థ్యాంక్ యూ విఠల్ గారు, అఖిలాభరణం గారు, నారగోని గారు, వి ప్రకాష్ గారు, శరత్ గారు, అదేవిధంగా వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి గారు, చిరంజీవులు గారు. మొత్తానికి రేపు బీసీ బంద్ అయితే జరగబోతుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా పాల్గొంటాయి. అయితే బంద్ ఎవరి మీద, దీనిలో బీసీలకు విలన్ ఎవరు అన్న విషయంలో మాత్రం ఇంతవరకు సంఘాలు క్లారిటీ ఇవ్వట్లేదు. ఆ విషయంలో క్లారిటీ ఇచ్చి, ఇక్కడ అందరూ చాలాసార్లు చెప్పాను, అందరూ శాఖాహారులే కానీ రొయ్యల బుట్ట మాయమవుతుంది. బీసీలకు అసలు వీళ్ళని ఎవరో ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇది వాళ్ళ DNA. స్టేట్ ఉంటూ జీ తెలుగు న్యూస్.